అయితే ఈ యొక్క దినమున ఈ మధ్యాహ్నము శ్రమలు, అదేవిధంగా బాధలు, ఆపదలు మరియు హింసలకు సంబంధించి క్రైస్తవ విశ్వాసిగా ఆత్మీయ జీవితంలో జీవించట కొరకు మనము ఏమి తెలుసుకోవాలి రిగార్డింగ్ ద సఫరింగ్, అఫ్లిక్షన్స్, ట్రబుల్స్ అండ్ పెర్సిక్యూషన్స్. శ్రమలు, బాధలు, ఆపదలు మరియు హింసలు. బైబిల్ గ్రంథములో ఇవన్నీ కూడాను వేరువేరు సందర్భాలలో ఉపయోగించిన పదాలు. వీటన్నిటిని కూడాను మనము నానార్థాలుగా మనం ఎంచవలసిన అవసరత ఉంటుంది. సో శ్రమ, బాధ, ఆపద, హింస, డిఫరెంట్ వర్డ్స్, ఇవి వేరువేరు పదాలుగా కనిపించినప్పటికీ వీటన్నిటి వెనుక ఒకే అర్థాన్ని ఇచ్చేది. అదేమిటనగా నొప్పిని కలిగిస్తుంది, అది బాధను కలిగిస్తుంది, ఇబ్బందిని కలిగించే పరిస్థితి. ప్రత్యేకంగా క్రైస్తవ జీవితం దగ్గరికి వచ్చే సమయానికి చాలామంది అనుకుంటారు క్రైస్తవ జీవితము సులభతరమైన జీవితం అని. క్రైస్తవ జీవితంలోనికి అడుగుపెట్టిన తరువాత, క్రీస్తును అంగీకరించిన తరువాత ఎటువంటి శ్రమలుండవు, ఎటువంటి కష్టం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి చింత ఉండదు అన్నట్టుగా అనుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాలలో సువార్త ప్రకటన కూడాను ఇలానే చేస్తూ ఉంటారు. మీరు శ్రమల్లో ఉన్నారా, క్రీస్తు యొద్దకు రండి, మీ శ్రమలన్నీ కూడా పోతాయి. మీరు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారా, క్రీస్తు యొద్దకు రండి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు ఇబ్బందుల్లో ఉన్నారా, క్రీస్తు యొద్దకు రండి, మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నారా, రండి. ఈ యొక్క టీవీల్లో యాడ్స్ ఇచ్చేటట్టుగా నేటి దినాల్లో సువార్త ప్రకటన కూడాను అలానే జరుగుతూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యములో క్రీస్తు మనకు అందించిన సువార్తలో, లేకపోతే అపోస్తలులు ప్రకటించిన సువార్తలో ట్రబుల్ ఫ్రీ క్రిస్టియన్ లైఫ్ అనేది ఎక్కడా కూడా ప్రకటించబడలేదు. అనగా శ్రమలు లేని, కష్టము లేని, బాధలు లేని, హింస లేని క్రైస్తవ జీవితాన్ని బైబిల్ గ్రంథం ఎక్కడా కూడాను ప్రస్తావించటం లేదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ బుక్ ఫిల్డ్ విత్ ద పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ హైయెస్ట్ ట్రబుల్స్ అండ్ పెయిన్స్ అండ్ సఫరింగ్స్ ఇన్ దేర్ లైఫ్. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనము చూసినట్లయితే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ యొక్క గ్రంథము నిండా కూడా ఎవరు కనిపిస్తారనగా శ్రమలు అనుభవించిన ప్రజలు, ఇబ్బందుల గుండా వెళ్ళిన ప్రజలు, శ్రమ, హింస, కష్టం, బాధ, వేదన, నొప్పి గుండా వెళ్ళిన ప్రజలను, కోకొల్లలు, మిలియన్స్, అనేకమైన లక్షలాది మంది బైబిల్ గ్రంథంలో శ్రమల గుండా వెళ్ళిన పరిస్థితిని మనము చూస్తాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఒక విశ్వాసిగా మొదట మనం గుర్తించవలసినది ఏమిటనగా శ్రమలు లేని, కష్టము లేని, బాధ లేని, ఇబ్బంది లేని క్రైస్తవ జీవితాన్ని బైబిల్ గ్రంథము మనకు వాగ్దానం చేయలేదు. ఐ రిపీట్ అగైన్, మీరు ఈ యొక్క తలంపును మీ యొక్క మనసులో బేసిక్గా వేసుకోవాలి. ఈరోజు శ్రమలు లేని, కష్టం లేని, బాధ లేని, హింస లేని, వేదన లేని క్రైస్తవ జీవితాన్ని బైబిల్ గ్రంథము మనకు వాగ్దానం చేయలేదు. అలాంటి జీవితాన్ని క్రీస్తు మనకు వాగ్దానముగా ఇవ్వలేదు. అలాంటి జీవితాన్ని అపోస్తలులు లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని ప్రజలు మనకు ఇవ్వలేదు అన్న ప్రాథమికమైన తలంపును ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ మనసుల్లో ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క శ్రమల గురించి మనం ఏమి తెలుసుకోవాలి అని మనం చూస్తే మనకి ఇవ్వబడిన పుస్తకంలో 77వ పేజీలో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క శ్రమ, మనము ఎందుకు శ్రమను అనుభవించాలి, లేకపోతే శ్రమ కొరకు మనం ఎందుకు ఎదురు చూడాలి, లేకపోతే శ్రమ మన జీవితాలకి కలుగుతాది అని మనం ఎందుకు ఎంచాలి అని మనం చూసినట్లయితే క్రీస్తు మహిమపరచబడుటకు శ్రమ పొందినవాడు. ఎందుకు క్రైస్తవ జీవితానికి శ్రమ, ఎందుకు క్రైస్తవ జీవితానికి బాధ, ఎందుకు క్రైస్తవ జీవితంలో హింస, ఎందుకు క్రైస్తవ జీవితంలో
ఆపదలు అంటే మన యొక్క విశ్వాసానికి కర్త అనగా ఆరిజినేటర్ అనగా మన విశ్వాసాన్ని ఆరంభించిన వాడు, మన విశ్వాసాన్ని ప్రారంభించిన వాడు, ఎవనిని మనం విశ్వసించామో, ఎవని ద్వారా మనకు రక్షణ కలిగిందో, ఎవని ద్వారా మనం పిలువబడి ఉన్నామో ఆయన, ఆ రక్షకుడు, ఆ యేసయ్య తన జీవితంలో మహిమను పొందటానికి దేవుడు ఆయనకి ఇచ్చిన మార్గము ఏమిటి? మహిమను పొందటానికి దేవుడు క్రీస్తు నాకు ఇచ్చిన మార్గము ఏమిటి అనగా శ్రమ అన్న విషయాన్ని మనము చూస్తాం. క్రీస్తు మహిమపరచబడటానికి, క్రీస్తు ఔన్నత్యంలోనికి వెళ్ళటానికి, క్రీస్తు యొక్క నామము పరలోకమందును భూలోకమందును అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చింపబడటానికి, అంతగా ఆయన మహిమపరచబడటానికి దేవుడు ఆయనకి ఇచ్చిన మార్గము ఏమిటి అని మనం చూస్తే శ్రమ. క్రీస్తు మహిమపరచబడుట కొరకు ఆయన శ్రమను పొందాడు. క్రైస్ట్ సఫర్డ్ ఇన్ ఆర్డర్ టు బీ గ్లోరిఫైడ్. మహిమ పొందటానికి, హెచ్చు పొందటానికి, ఔన్నత్యాన్ని పొందటానికి క్రీస్తు శ్రమను అనుభవించాడు. కాబట్టి క్రైస్తవ జీవితానికి క్రీస్తు ప్రారంభికుడైతే, క్రైస్తవ జీవితానికి క్రీస్తునందలి విశ్వాసము ప్రారంభమైనట్లయితే శ్రమ లేని, బాధ లేని, ఆపదలు లేని, హింసలు లేని క్రైస్తవ జీవితాన్ని మనం ఊహించుకోవచ్చా? ఇఫ్ క్రైస్ట్ ఈజ్ ద ఆరిజినేటర్ ఆఫ్ అవర్ ఫెయిత్, హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎ లైఫ్ without suffering, without afflictions, without troubles and without persecution? క్రీస్తే శ్రమను అనుభవించి ఆ శ్రమ ద్వారా ఆయన మహిమను పొందుకున్నట్లయితే ఆయన అనుసరులముగా, ఆయనను వెంబడిస్తూ ఉన్న వారముగా, ఆయన ఇచ్చిన పిలుపులో కొనసాగుతూ ఉన్న మనము మన జీవితాలలో శ్రమ లేని జీవితం, ఆపద లేని జీవితం, కష్టం లేని జీవితం, హింస లేని జీవితము ఎలా ఊహించగలం? కాబట్టి ఈ శ్రమల గురించి విశ్వాసులముగా మనం తెలుసుకోవలసినది, క్రైస్ట్ సఫర్డ్. క్రీస్తు శ్రమను అనుభవించాడు, క్రీస్తు బాధను అనుభవించాడు, క్రీస్తు ఆపదల గుండా ఆయన వెళ్ళాడు, క్రీస్తు ఎంతో హింసను అనుభవించాడు. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత, పునరుత్థానమైన తరువాత ఎమ్మాయి మార్గము గుండా వెళ్తూ ఉండినప్పుడు ఎమ్మాయి వైపు వెళ్తూ ఉన్న ఇద్దరు శిష్యులకు ఆయన ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 24:26వ వచనం. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? చాలు బ్రదర్. అక్కడ మనం చూసినట్లయితే అగత్యము అన్న పదాన్ని మనం చూస్తాం. తెలుగులో అగత్యము. అగత్యం అంటే మీకు ఎలా అర్థమవుతుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగత్యం? అగత్యం అని మనం చూస్తే, ఈజ్ ఇట్ నాట్ నెససరీ? అగత్యం అనగా నెససరీ, అవసరం, లేకపోతే నీడ్. అగత్యం అనగా అవసరం, కావలసినది, రిక్వైర్ చేయబడుతూ ఉన్నది. అయితే క్రీస్తు మహిమ పొందటానికి ఏమిటి అగత్యం అని మనం చూస్తే, క్రీస్తు శ్రమపడి. సో మహిమ ముందా శ్రమ ముందా అని మనం చూస్తే, సఫరింగ్ ఈజ్ ఫస్ట్, గ్లోరీ ఈజ్ నెక్స్ట్. శ్రమ ఆయన పడ్డాడు కనుక మహిమ పొందుకునేటట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-9 వచనాలు యొక్క రిఫరెన్స్ అన్నీ కూడా మనం చూసుకుని వెళ్ళినట్లయితే మనకి ఇవ్వబడిన టాపిక్స్ అన్నింటిని కూడా కవర్ చేయలేం. మీకు నోట్స్ ఇవ్వబడింది, బుక్ ఉంది కనుక వాటిని మీరు చూస్తూ వెళ్తూ ఉండినప్పుడు ఆ వచనాల్లో మనం నోట్ చేసుకున్నది ఏమిటనగా, క్రీస్తు శ్రమను అనుభవించాడు, క్రీస్తు
బాధలను అనుభవించాడు, క్రీస్తు హింసను అనుభవించాడు. అయితే శ్రమతో, కష్టముతో, హింసతో క్రీస్తు యొక్క జీవితము ముగియబడలేదు. అయితే ఈ యొక్క శ్రమ తరువాత, ఈ యొక్క హింస తరువాత, శిలువ మరణము తరువాత ఆయన మహిమను స్వీకరించినట్టుగా ఆయన మహిమ పొందుట కొరకే ఆయన శ్రమను, కష్టమును, హింసను అనుభవించాడు అన్న విషయాన్ని ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన అవసరత ఉంది. రెండవ పాయింట్ని కూడా మనం చూద్దాం. అయితే శ్రమ ద్వారా క్రీస్తు ఏమైనా నష్టపోయాడా అని మనం చూస్తే రెండవ పాయింట్ 77వ పేజీలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందిన శ్రమల నుండి, దేని నుండి? శ్రమల నుండి. ఎందుకనగా శ్రమల నుండి మనం ఏమీ కూడాను ఆశించము కదా. వి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ సఫరింగ్. శ్రమల నుండి, ఆ పాయింట్ మీరు చూసినట్లయితే ఆయన పొందిన శ్రమల నుండి, అవుట్ ఆఫ్ ఈ సఫరింగ్. కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ సఫరింగ్? శ్రమ నుండి, వేదన నుండి, బాధ నుండి ఏమైనా మనం ఆశిస్తామా? కెన్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ సఫరింగ్? శ్రమ నుండి, వేదన నుండి, బాధ నుండి మనం ఏమైనా ఆశిస్తామా? మనం ఏమైనా నేర్చుకుంటామా? అంటే సాధారణ జీవితంలో, లేకపోతే సాధారణ క్రైస్తవ జీవితంలో అది అంత వయబుల్గా ఉండదు, అంత వీలుగా ఉండదు. కానీ మనం చూస్తూ ఉన్నాము, క్రీస్తు శ్రమల నుండి ఆయన విధేయతను నేర్చుకున్నాడు. క్రైస్ట్ లెర్న్ ద ఒబీడియన్స్ ఫ్రమ్ ద థింగ్స్ హి సఫర్డ్. ఆయన శ్రమల నుండి విధేయతను నేర్చుకున్నాడు. హీ లెర్న్డ్. శ్రమ ఆయనకు ఒక పాఠాన్ని నేర్పించింది. రైట్? పాత నిబంధనలోను, అదేవిధంగా క్రొత్త నిబంధనలోను యేసుప్రభు వారి గురించి ఒక మాట ఉంటుంది. యోహాను అంటాడు, చదువు కొనని ఇతనికి ఇంత పాండిత్యము ఎక్కడ నుండి వచ్చాను అన్న మాటను యోహాను సువార్తలో మనము చదువుతాము. అంటే ఆయన చదువుకోలేదు అన్న విషయాన్ని యోహాను సువార్తలో చెప్తూ, ఇంత పాండిత్యం, లేకపోతే ఇంగ్లీష్లో ఉంటుంది దిస్ మచ్ ఆఫ్ ఫిలాసఫీ, దిస్ మచ్ ఆఫ్ థియాలజీ ఆయనకి ఎక్కడి నుండి వచ్చిందని. కాబట్టి హీ నో నీడ్ టు లెర్న్. యేసుక్రీస్తు ఏది నేర్చుకోవలసిన అవసరత లేదు. బికాజ్ ఈజ్ డివైన్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్. ఆయన దేవుని కుమారుడు, దైవికమైన వాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. కానీ ఆయనకు నేర్పించినది ఏదైనా ఉంది అంటే శ్రమ. ఈ శ్రమల ద్వారా క్రీస్తు దేనిని నేర్చుకున్నాడు అని మనం చూస్తే విధేయతను నేర్చుకున్నాడు. విధేయత ఆయన నేర్చుకున్నాడు. అందుకే మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు, అదేవిధముగా ఫిలిప్పీ పత్రిక 2:8 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ పదాన్ని ఉపయోగిస్తాడు, నేర్చుకొనెను. నేర్చుకోవటం. ఎవరు? మీరు, నేను కాదు. అబ్రహాము నేర్చుకున్నాడంటే ఆశ్చర్యం కలిగించదు. దావీదు నేర్చుకున్నాడంటే ఆశ్చర్యం కలిగించదు. ప్రవక్తలు నేర్చుకున్నారంటే ఆశ్చర్యం కలిగించదు. ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉంది. అయితే ఈ యొక్క శ్రమ అనేది, కష్టం అనేది, ఇబ్బంది అనేది విచ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ జీసస్. అంతవరకు యేసు ప్రభు వారికి పరలోకం తెలుసు, మహిమ ఆయనకు తెలుసు, దేవునితో సమానముగా ఉండటము ఆయనకు తెలుసు. అయితే ఆయన దేనిని నేర్చుకున్నాడు అని మనం చూస్తే హీ లెర్న్ ద ఒబీడియన్స్ అవుట్ ఆఫ్ సఫరింగ్. ఈ యొక్క శ్రమల గుండా, వేదన గుండా ఆయన వెళ్తూ ఆయన ఈ యొక్క విధేయతను నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకోవటమే కాకుండా కాన్స్టెంట్లీ మెయింటైన్ ద ఒబీడియన్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మధ్యలోనే దేవునికి విధేయత చూపించటం అన్నీ సక్రమంగా ఉండినప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండినప్పుడు, యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తూ ఉండినప్పుడు 5,000 మంది వచ్చేటప్పుడు దేవునికి విధేయత చూపించడం సులువు.
యేసు ప్రభువారు వెనుక జనసమూహాలు పరుగులు తీస్తూ ఉండినప్పుడు ఆయన దేవునికి విధేయత చూపించడం సులువైన పని. అయితే ఆయన దేవుని కుమారుడిగా ఉంటూ ప్రజల వలన నిందింపబడటం, ప్రజల వలన దూషించబడటం, ప్రజల వలన శిక్షింపబడటం, ప్రజల వలన నేరగాడిగా ఎంచబడటం అనేది ఆ సమయాల్లో దేవునికి విధేయత చూపించటము అంత సులువైన విషయము యేసునకు కాదు. బికాస్ ఈ నెవర్ వెంట్ త్రూ. ఆ పరిస్థితి గుండా యేసు వెళ్ళలేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం, హీ కాన్స్టెంట్లీ మెయింటైన్ ద ఒబీడియన్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మధ్య, హింస మధ్య దేవునికి విధేయత చూపించటం ఆయన నేర్చుకున్నాడు. గెత్సెమనే వనములో కూడాను ఆయన శ్రమను అనుభవిస్తూ ఉండినప్పుడు, ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మారినప్పుడు కూడాను ముమ్మారు దేవుని అడుగుతాడు, తండ్రి నిశ్చిత్తమైతే ఈ యొక్క పాత్ర, ద కప్ ఆఫ్ గాడ్స్ వ్రాత్, దేవుని యొక్క ఉగ్రత పాత్ర, మానవాళి యొక్క పాపమంతా నింపబడిన యొక్క పాత్ర తొలగించమని ముమ్మారు ఆయన విజ్ఞాపన చేసినప్పటికీ ఫైనల్గా ఆయన చెప్పే మాట ఏమిటనగా, ఇట్స్ నాట్ మై విల్, ఇట్ ఈస్ ఓ విల్. నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్న మాటలను మనం చూసేటప్పుడు ఇట్ షోస్ క్రైస్ట్ లెర్న్ ద ఒబీడియన్స్ త్రూ సఫరింగ్. హింస ద్వారా, శ్రమ ద్వారా క్రీస్తు దేనిని నేర్చుకున్నాడు అనగా, దేవునికి శ్రమలలో ఎలా విధేయత చూపించవచ్చో, శ్రమల మార్గములో కూడా, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా దేవునికి ఎలా విధేయత చూపించవచ్చో అన్న విషయాన్ని మనం చూస్తాము. అయితే సాధారణ వ్యక్తి, సాధారణ మనిషి దేవునికి విధేయత చూపించటం శ్రమలలో ఒక విధముగా సులువు అవ్వచ్చు. కానీ ఆయన ఎవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనం మీరు నోట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. మన బుక్లో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు మనం చూస్తే యేసు ప్రభు వారికి ఒక టైటిల్ ఇవ్వబడతారు. ఆ టైటిల్ ఏమిటో తెలుసా? కుమారుడు, సన్, SON, సన్. కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కుమారుని ద్వారా అంతా కలిగింది, కుమారుని కొరకు అంతా ఉంది, కుమారుడే అంతా చేశాడు. సన్, హీ ఈజ్ నాట్ ఏ సిన్నర్. ఆయన ఒక పాపి కాదు. ఈజ్ నాట్ ఓన్లీ ఏ హ్యూమన్, ఆయన ఒక పాపి అయిన మనుష్యుడుగా కాకుండా కుమారుడుగా, సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడిగా, అధికారముతో ఉన్నవాడిగా, అధికారము కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ద అథారిటీ ఓవర్ ద లైఫ్. జీవము పైన ఆయనకు అధికారం ఉంది, మరణము పైన ఆయనకు అధికారం ఉంది, గాలి పైన ఆయనకు అధికారం ఉంది, రోగము పైన ఆయనకు అధికారం ఉంది. హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన యొక్క చేతుల్లో సర్వాధికారము ఉంది. అధికారము కలిగి ఉన్నవాడు విధేయత చూపించడం కష్టం. ఆయన విధేయతను చూపించాడు. ఎప్పుడు అనగా శ్రమల గుండా వెళ్తూ ఉండినప్పుడు. కాబట్టి శ్రమలు ఆయనకి ఏమి నేర్పించాయి? విధేయతను నేర్పించాయి అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమలు అనుభవించడానికి క్రీస్తు ఆయన శ్రమ గుండా వెళ్ళి మహిమను పొందుకున్నాడు. రెండవదిగా చూస్తే క్రీస్తు శ్రమలలోనే విధేయత నేర్చుకున్నాడు. అంతకుముందు అది ఆయనకు సాధ్యము కాదు. ఎందుకనగా ఆయన కుమారుడు, ఆయన అధికారం కలిగిన వాడు, పాపరహితుడు, పాపం లేనివాడు, రైట్, అధికారం కలిగినవాడు. శ్రమను అనుభవించటం, శ్రమను తాలుకోవటం, శ్రమను సహించటం, దాంతోపాటు క్రీస్తు పైకి వచ్చిన శ్రమ న్యాయపరమైన శ్రమ కాదు, అన్యాయముతో కూడిన శ్రమ, అది అక్రమంతో కూడిన శ్రమ. ఆయన చేయని దానికి శ్రమను అనుభవించాడు, ఆయన చేయని పాపానికి ఆయన శిక్షను అనుభవించాడు. చాలా సందర్భాల్లో మనం తప్పిదం చేస్తాం, నేరం చేస్తాం, శిక్షకు అర్హులమైనప్పటికీ కూడా శ్రమ వచ్చే సమయానికి కళ్ళు చేతులు అంతా కూడా ఎత్తేసి భూలోకం మీద ఎవరికి రాని శ్రమ ఇబ్బంది మనకే వచ్చినట్టుగా మనం చేసిన దానికి మనం శ్రమ అనుభవించిన సందర్భాల్లో కూడా మనం ఎంతో
ఆందోళన చెందిపోతాం, నిరాశ చెందిపోతాం. అయితే క్రీస్తు శ్రమ అన్యాయంతో కూడినది, అక్రమంతో కూడినది, ఆయనకు తగినది కాదు. అయినప్పటికీ కూడా ఆయన శ్రమను అనుభవించాడు. దాని అర్థం ఏమిటనగా హీ లెర్న్ ద ఒబీడియన్స్. ఆయన ఈ యొక్క శ్రమ ద్వారా విధేయతను నేర్చుకున్నట్టుగా మనము చూస్తాము. మూడవదిగా మనము చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమల గురించి మనం ఏమి తెలుసుకోవాలనగా మూడవది మనం చూస్తాము. 77వ పేజీలో ఉంది. దేవుని నిమిత్తమైన శ్రమ నొందుటలో ఆయన మాదిరిని మనం అనుసరించుటకు క్రీస్తు మనలను పిలిచాడు. ఈ యొక్క శ్రమల గుండా విశ్వాసి వెళ్తూ ఉండినప్పుడు, ఇబ్బందుల గుండా విశ్వాసులు వెళ్తూ ఉండినప్పుడు మనము గుర్తించవలసినది ఏమిటనగా మనము దేని కొరకు పిలువబడ్డాము అనగా క్రైస్ట్ హ్యాస్ కాల్డ్ us టు ఫాలో హిస్ ఎగ్జాంపుల్ ఇన్ సఫరింగ్ ఫర్ గాడ్స్ సేక్. దేని కొరకు నిన్ను నన్ను క్రీస్తు పిలిచాడు అంటే కేవలము పరలోకాన్ని పొందుకోవటానికేనా, పరలోక మహిమను అనుభవించటానికేనా, మనమందరము కూడాను కోటీశ్వర్లుగా మారిపోవటానికైనా దేవుడు మనల్ని పిలిచాడు అని మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన మనలను దేని కొరకు పిలిచాడు అనగా శ్రమలు ఆయన అనుభవించాడు కనుక ఆయన నిమిత్తము, లేకపోతే దేవుని నిమిత్తము శ్రమ పొందటానికి ఆయన ఒక మాదిరిని చూపించాడు. ఆ మాదిరిలో మనము కొనసాగుట కొరకు ఆయన మనలను పిలిచాడు. క్రైస్ట్ హ్యాస్ కాల్డ్ us టు ఫాలో. క్రీస్తు ఆయనను అనుసరించటానికి మనలను పిలిచాడు. ఆయనలో ఉన్నది ఏమిటి అని మనం చూస్తే శ్రమను ఆయన అనుభవించాడు. అదే శ్రమ గుండా మనం వెళ్తూ ఉండినప్పుడు మనము ఎవరి మాదిరిని అనుసరిస్తూ ఉన్నాము? మనము శ్రమ పడుతూ ఉండినప్పుడు, మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉండినప్పుడు, కష్టాన్ని అనుభవిస్తూ ఉండినప్పుడు మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? ఎవరి మాదిరి మనం తీసుకుంటూ ఉన్నాము అంటే క్రీస్తు మాదిరిని మనం తీసుకుంటూ ఉన్నాము. అందుకే ఆయన మనల్ని పిలిచాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు ఒకరు చదువుదాం. ఈ వచనాన్ని మనం చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం అండి. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? దేని కొరకు మనం పిలువబడుతున్నమాట? ఎందుకు 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 అనే సమయం వచ్చే సమయానికి వెంటనే ఎందుకు అంటే మంచి చేసి కాదు. మనం చూసినట్లయితే క్రీస్తు కొరకు ఆయన శ్రమ పడ్డాడు కనుక, ఆయన హింస పడ్డాడు కనుక, ఆయన ఏ నేరము చేయకుండా, ఏ తప్పిదము చేయకుండానే ఆయన శ్రమను అనుభవించాడు. అయితే మనము కూడా తప్పిదము చేసి కాదు, నేరము చేసి కాదు, ప్రజల యొక్క సొమ్మును దోచుకొని కాదు, అన్యాయముగా ప్రవర్తించి హింసించబట్టము కాదు. మనము అన్యాయం చేయకపోయినా, మన జీవితంలో నేరము లేకపోయినా, మన జీవితంలో తప్పిదము లేకపోయినా మనము శ్రమను అనుభవిస్తామే, నిందను అనుభవిస్తామే, నిష్ఠూరాన్ని అనుభవిస్తామే. అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎవరిని నిజముగా మనం అనుసరిస్తూ ఉండినట్టుగా అవుతుంది? క్రీస్తును అనుసరించినట్టుగా అవుతుంది. ఎందుకనగా క్రీస్తు అలా అనుభవించాడు. ఆయన అనుభవించకుండా, ఆయన ఆ మార్గం గుండా వెళ్ళకుండా మనలను ఆ మార్గం గుండా వెళ్ళమంటం లేదు. ఆయన వెళ్ళి మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడట. హీ లెఫ్ట్ ఏ మోడల్. ఆయన మనకు ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. దాని కొరకే ఆయన మనల్ని పిలిచిన విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులుగా, క్రైస్తవ నాయకులుగా శ్రమల గుండా మనం వెళ్తూ ఉండినప్పుడు మనం తెలుసుకోవలసినది, ఇందుకొరకే మనం పిలువబడ్డాం. ఎందుకొరకు? క్రీస్తు కొరకు, దేవుని నిమిత్తము శ్రమ పొందుట కొరకు మనము పిలువబడ్డాము. దానికి మాదిరి ఎవరు? మనుషులు కాదు,
క్రీస్తే మాదిరి అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 20 అధ్యాయము 22, 23 వచనాలు జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. మత్తయి సువార్త 20 అధ్యాయము 22, 23 వచనాల్లో చూసినట్లయితే యేసు ప్రభువు వారి యొద్దకు ఇద్దరు శిష్యులు వస్తారు. ఎవరు ఆ ఇద్దరు శిష్యులు అనగా యోహాను, యాకోబు. వారిద్దరు కూడా వచ్చి అడుగుతారు యేసు ప్రభు వారిని, తల్లిని తీసుకొని వచ్చి అడిగిస్తారు, నీవు మహిమలో ఉండినప్పుడు నీ కుడి ప్రక్కన ఒకరు, నీ ఎడమ ప్రక్కన ఒకరిని కూర్చోబెట్టుకో అని అడిగినప్పుడు యేసు అంటాడు, నేను స్వీకరించబోయే పాత్రను మీరు స్వీకరించగలరా అని అడుగుతాడు. నేను స్వీకరించే పాత్ర, అక్కడ చూసినట్లయితే పాత్ర అంటాడు. లోక సువార్తలో కూడాను గెత్సేమనే వనంలో కూడా పాత్ర, కప్, అక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్న పాత్ర ఏమిటి అనగా శ్రమతో కూడిన పాత్ర, ఉగ్రతతో నిండిన ఆ పాత్ర. కాబట్టి యేసు ప్రభు వారు అంటాడు, మీరు యొక్క పాత్రను తీసుకోలేరు అంటే వారు అంటారు, మేము ఆ పాత్రను తీసుకుంటాం అంటారు. ఆ క్రిందనే వెంటనే యేసు ప్రభు వారు అంటాడు, అవును మీరు ఆ పాత్రను మీరు స్వీకరిస్తారు, కానీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూర్చోవటం నా చేతుల్లో లేదు, ఆ దేవుని చిత్తమని అంటాడు. సో యేసు ప్రభువుని వారు కోరుతారు ఆ పాత్రను త్రాగుతామని. ఆ పాత్ర ఏమిటి అనగా శ్రమతో నిండిన పాత్ర. యేసు క్రీస్తు ఎలా అయితే శ్రమను అనుభవించాడు, ఎలా అయితే శిలువ మరణాన్ని అనుభవించాడో దానిని వారు కోరుకున్నారు. అయితే ఆశ్చర్యం కలిగించేది ఏమిటనగా అపోస్తుల కార్యంలో మనం చదువుతూ ఉండినప్పుడు మొదట హతసాక్షి అపోస్తుల నుండి, అపోస్తుల యొక్క బృందములో నుండి మొదట హతసాక్షి ఎవరని మీరు అనుకుంటూ ఉన్నారు? అవునా కాదా? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మొదట హతసాక్షి యాకోబు. ఒక విధంగా క్రొత్త నిబంధనలో చూస్తే చివరి హతసాక్షిని కోర్స్ యోహాను తప్పించబడ్డాడని అనేకమైన ఉండినప్పటికీ కూడాను చివరి హతసాక్షి ఎవరై ఉంటారు? అందరికంటే ఎక్కువ రోజులు బ్రతికింది ఎవరు? యోహాను. ఎవరు కోరారు ఈ యొక్క పాత్రను త్రాగుతామన్నారు? లేకపోతే ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 20 అధ్యాయము 22, 23 వచనాలు. మత్తయి సువార్త 20 అధ్యాయం 23, 20 నుంచి 23 వచనం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు ఆ రిఫరెన్స్లో మనం చూసేటప్పుడు వారు కోరుకుంటారు ఈ యొక్క శ్రమ పాత్రను. వారు కోరుకున్నట్టుగానే వారు శ్రమను అనుభవించారు. కారణం ఏమిటి అనగా వీరంతా కూడా దేని నిమిత్తము? దేవుని నిమిత్తము. యాకోబు తన నిమిత్తం కాదు, యోహాను తన నిమిత్తం కాదు. దేని నిమిత్తం అనగా దేవుని నిమిత్తము. వారు ఎందుకు అలా చేయగలిగారు అనగా దాని కొరకు వారు పిలువబడ్డారు. దానికి మాదిరి ఎవరు అని మనం చూస్తే క్రీస్తే దానికి మాదిరిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 4వ విషయాన్ని శ్రమలకు సంబంధించినది ఏమిటనగా క్రీస్తు నిమిత్తం అన్యాయముగా శ్రమనొందుట ఒక నష్టం కదా. క్రీస్తు నిమిత్తము అన్యాయముగా శ్రమనొందుట ఒక నష్టం. అలాగా ఉందా మీ పుస్తకంలో? భాగ్యం. నష్టం అంటే రాబడిపోవటం, లాభం లేకపోవటం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము క్రీస్తు నిమిత్తము న్యాయముగా కాదు, అన్యాయముగా, అన్జస్ట్లీ. న్యాయం కాదు. మనం కొట్టబట్టడం న్యాయం కాదు, మనం తిట్టబట్టడం న్యాయం కాదు, మనం అవమానించటం వారికి న్యాయం కాదు, మనల్ని ఏడ్చటం న్యాయం కాదు, అనవసరముగా మనల్ని తిట్టడం వారికి న్యాయం కాదు, అన్యాయమే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? క్రీస్తు నిమిత్తము అన్యాయముగా శ్రమ నొందుట, అన్యాయముగా బాధ నొందుట ఒక భాగ్యము. ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్. అది ఒక ధన్యత, అది ఒక భాగ్యం. అనేక మంది క్రైస్తవులు ఈ యొక్క ధన్యతను, ఈ యొక్క భాగ్యాన్ని వదిలేసి అప్పుడప్పుడు ప్రభుత్వాల దగ్గర పరుగులు తీస్తారు, అధికారుల దగ్గరికి పరుగులు తీస్తారు. అయ్యా మాకు అన్యాయం జరిగిపోయింది, అయ్యా మాకు ఇబ్బంది జరిగిపోయిందని జెండాలు పట్టుకొని బయలుదేరుతాను. నేను వద్దని చెప్పను. అయితే దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది ఏమిటి అనగా క్రీస్తు నిమిత్తం అన్యాయముగా వారి యొక్క హింసకు న్యాయం ఉండకపోవచ్చు, న్యాయపరమైన కారణాలు ఉండకపోవచ్చు, హేతుబద్ధత వారికి లేకపోవచ్చు. అయినా క్రైస్తవులముగా మనము అన్యాయముగా హింసింపబడుతూ ఉండినప్పుడు
అది మనకు నష్టం కాదు, అది మనకు కేవలం కష్టం కాదు, కానీ అది మనకు లాభం, అది మనకు భాగ్యం అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దానికి సంబంధించి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ప్రత్యేకంగా పేతురు పత్రిక, అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక, ఈ 2 పత్రికల్లో చూసినట్లయితే అక్కడ ఉన్న సంఘం, పేతురు రాసిన సంఘం ఎంతో మహా ఉపద్రవం అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. పేతురు పత్రికలో మనం చూస్తూ ఉండినప్పుడు మహా ఉపద్రవం వంటి శ్రమ అంటాడు. అనగా చక్రవర్తులు, రాజులు వారి పైన ఎంతో ఒత్తిడి కలిగించటం, చక్రవర్తుల ఆరాధన కొరకు క్రైస్తవ సంఘాన్ని ఎంతో హింసిస్తూ ఉన్న పరిస్థితుల్లో 1వ శతాబ్దపు సంఘం ఉండేది. అలాంటి చక్రవర్తుల యొక్క హింస కింద, ప్రభుత్వాల యొక్క హింస కింద, వారు ఏ అన్యాయము రాజ్యానికి చేయకపోయినా, సామ్రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకపోయినా, రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తులు ఆదిమ క్రైస్తవ సంఘాన్ని, తొలి సంఘాన్ని ఎంతో హింసకు, ఇబ్బందికి గురి చేసిన పరిస్థితుల్లో పేతురు ఆ సంఘాలకు, ఎందుకనగా పేతురు రాసిన పత్రిక ఒక సంఘానికి మాత్రమే కాదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనం చూస్తాం, పొంతు, గలతీయ, కపదోకియా అనేకమైన అని చెప్తూ అక్కడ అంటాడు, చెదరిన విశ్వాసులకు, స్కాటర్డ్ డిసైపుల్స్. ఎవరట? చెదరిపోయిన విశ్వాసులు. ఎందుకు వారు చెదిరిపోయారు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే క్రైస్తవ సంఘము పైన శ్రమ వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప మిగిలిన విశ్వాసులంతా కూడా ఏమైపోయారట? స్కాటర్ అయిపోయారు, చెదిరిపోయారు. కాబట్టి అంత చెదిరిపోయినంత శ్రమ వారికి కలిగింది. అలాంటి సంఘానికి ఆయన వ్రాస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, ఇదేమీ మీకు నష్టం కాదు, మీరు ధన్యజీవులు, మీకు ధన్యత, మీకు భాగ్యమే అన్న విషయాలను పేతురు వారికి తెలియచేయటం జరుగుతుంది. ఫిలిప్పీ పత్రిక దగ్గరికి వచ్చే సమయానికి ఫిలిప్పీ మనం చూసినట్లయితే ఫిలిప్పీ పట్టణం అంతా కూడా అది రోమా కాలనీ, రోమా సైనికులు ఉన్న ప్రాంతం అది. అయితే రోమా ఆ కాలనీలో మనం చూస్తాము పౌలు, అదేవిధంగా శీల ఎక్కడ జైల్లో వేయబడతారు చెప్పండి? పౌలు, శీల ఎక్కడ జైల్లో వేయబడతారు అని మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీ పట్టణంలోనే. ఫిలిపియన్ జైలర్, ఫిలిప్పీ పట్టణంలోనే చెరసాల అధిపతి మార్పు చెందటం జరుగుతుంది. ఆయన మార్పు చెందే ముందు పౌలును, శీలను చేతులకు కాళ్ళకు బొండలు వేయటం, బెత్తములతో కొట్టటం, కర్రలతో కొట్టటం మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ఇన్ ఏ హోస్టైల్ ఎన్వైరాన్మెంట్. ఫిలిప్పీ పట్టణం క్రైస్తవ సంఘానికి ఎంతో వ్యతిరేక భావముతో, వ్యతిరేక ధోరణితో ఉండేది. శ్రమల మధ్య ఫిలిప్పీ సంఘము ప్రారంభమైనట్టుగా మనము చూస్తాము. కాబట్టి ఆ ఫిలిప్పీలో ఉన్న ఆ సంఘ విశ్వాసులకు పౌలు చెరసాలలో ఉండి కూడా వారు శ్రమను అనుభవిస్తూ ఉన్నారని, వారు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారని గుర్తెరిగి అక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, క్రీస్తు నిమిత్తము మీరు అనుభవిస్తూ ఉన్న నింద, క్రీస్తు నిమిత్తము మీరు అనుభవిస్తూ ఉన్న శ్రమ మీకు నష్టాన్ని కలిగించదు, అది మీకు ధన్యతను కలిగిస్తుంది, మహిమను తీసుకుని వస్తుంది, భాగ్యాన్ని తీసుకుని వస్తుంది అన్న విషయాలు మనము ఆ 2 రెఫరెన్స్లో చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి క్రీస్తు నిమిత్తము అన్యాయంగా శ్రమనుందుట ఒక నష్టం కాదు, అది ఒక లాభం, లేకపోతే అది ఒక భాగ్యం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. విశ్వాసులు శ్రమలు ద్వారా మనము భాగ్యాన్ని అనుభవిస్తామని తెలుసుకోవాలి. దాని తర్వాత మనం చూసినట్లయితే హింసలు మన క్రైస్తవ్యమును దృఢపరుస్తాయి. ఇంకా విశ్వాసి శ్రమల గురించి తెలుసుకోవలసినది ఏమిటి అనగా, హింసలు మన యొక్క క్రైస్తవ్యాన్ని ఏమి చేస్తాయి? దృఢపరుస్తాయి. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద పెర్సిక్యూషన్స్ ఆర్ an affirmation of our Christianity. మన యొక్క క్రైస్తవ్యానికి దృఢమైన రుజువు, ఎఫర్మేషన్ అనగా కన్ఫర్మేషన్. అవును వీరు క్రైస్తవులే, అవును వీరు యేసుక్రీస్తు అనుసరులే, అవును వీరు యేసు మార్గములో వెళ్ళిన వారే అని కన్ఫర్మ్ చేయటం, లేకపోతే ముద్ర వేయటం. ఎఫర్మ్ అనగా అవును
అనే ఒక విషయాన్ని రూఢిపరుస్తాయి. ఏవి? శ్రమలు. సంతోషం కాదు, ఆనందం కాదు, ఉజ్జీవం కాదు. ఇట్ ఈస్ నాట్ ద జాయ్, ఇట్ ఈస్ నాట్ ద రివైవల్, ఇట్ ఈస్ నాట్ ద చర్చ్ గ్రోత్. వాట్ ఎఫర్మ్స్ ద క్రిస్టియానిటీ? క్రైస్తవ్యాన్ని ఏది రూఢిపరుస్తుంది, ఏది కన్ఫర్మ్ చేస్తుంది, ఏది ఎఫ్ఎం చేస్తుంది, ఏది దృఢపరుస్తుంది అని చూస్తే శ్రమలు క్రైస్తవ్యానికి చిహ్నాలు. శ్రమలు క్రైస్తవ్యాన్ని రుజువుపరుస్తాయి. ఎందుకనగా ఈ యొక్క క్రైస్తవ్యం యొక్క యజమానుడు ఎలా రక్షకుడయ్యాడు అంటే, ఎలా రక్షకుడయ్యాడు? అద్భుతాలు చేసి రక్షకుడయ్యాడా? మాయ మాటలు చెప్పి ఆయన రక్షకుడయ్యాడా అంటే శ్రమ ద్వారా త్రూ క్రాస్ హీ రిసీవ్డ్ ద క్రౌన్. శ్రమ ద్వారా, సిలువ ద్వారా ఆయన సింహాసనాన్ని స్వీకరించాడు. ఈ యొక్క శ్రమకి, ఈ యొక్క సిలువకు, సింహాసనానికి మధ్య ఆయన మనందరికీ కూడా రక్షకుడుగా మారాడు. మనం ఆ రక్షకుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి శ్రమలు క్రీస్తుని యొక్క లోకానికి రక్షకుడుగా అందించాయి. క్రైస్తవులు అనుభవిస్తూ ఉన్న శ్రమలు, కష్టం క్రైస్తవ్యాన్ని ఏం చేస్తాయి? రుజువు చేస్తాయి. క్రైస్తవ్యాన్ని రూఢిపరుస్తాయి, క్రైస్తవ్యాన్ని దృఢపరుస్తాయి, ఎఫర్మ్ చేస్తాయి. సో వితౌట్ సఫరింగ్ ద క్రిస్టియానిటీ కెనాట్ బి కన్ఫర్మ్డ్. శ్రమలు లేకుండా, కష్టము లేకుండా క్రైస్తవ్యాన్ని రూఢిపరుస్తాం, క్రైస్తవ్యాన్ని దృఢపరుస్తాము అంటే కుదరదు. మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు, 2000 ఇయర్లో నేను గ్రాడ్యుయేట్ అవటానికి సిద్ధమవుతూ ఉన్నాను COTRలో. ఆ సమయమున ఒరిస్సా రాష్ట్రంలో బారిపద ప్రాంతంలో గ్రాహం స్టెయిన్స్ అన్న వ్యక్తి తన యొక్క 2 కుమారులతో ఆ రాత్రి అగ్నిలో కాల్చబట్టం జరుగుతుంది. వారు పడుకున్న వ్యాగన్, మిషన్ వ్యాగన్ అంటారు అనగా మిషన్ జీప్ చుట్టూ కూడాను గడ్డి అంతా కూడాను, గడ్డి కుప్ప ఎలా అయితే మనం వేస్తామో అలా జీప్ అంతటి మీద గడ్డి కుప్పను చేసేసి దాన్ని కాల్చివేయటం అనేది జరుగుతుంది. ఆ యొక్క అంతవరకు ఒరిస్సా రాష్ట్రం అదేవిధంగా క్రైస్తవ్యం అనేది అంతగా పరిచయం కాని సందర్భంలో ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది మొత్తం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాన్ని అంతటిని కూడా క్రైస్తవ్యం అన్న పదాన్ని బయటికి తీసుకుని వచ్చింది. సో ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ ద టైమ్స్, ప్రతిసారి, అన్ని సమయాలలో క్రైస్తవ్యం ఎప్పుడు దృఢపరచబడుతుంది, రూఢవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది, ఎఫర్మ్ అవుతుంది అనగా శ్రమల ద్వారా మాత్రమే. కాబట్టి హింసలు మన క్రైస్తవ్యమును రూఢిపరుస్తాయి. అందుకే మత్తయి సువార్త 5:10-12 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు ఆయన చెప్తూ, ప్రజలు మిమ్ములను హింసించినప్పుడు, అన్యాయముగా మిమ్ములను శిక్షిస్తూ ఉండినప్పుడు, అన్యాయముగా మిమ్ములను నిందిస్తూ ఉన్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలం పరలోకమందు అధికముగా ఉన్నది అన్న విషయాన్ని చూడమని చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ రెఫరెన్స్ను మనం చదువుదాం. మత్తయి సువార్త 5:10-12 వచనాలు. అన్ని రెఫరెన్స్లు మనం చూడలేం, మీ దగ్గర ఉన్నాయి కనుక వాటిని మీరు చూడవచ్చు. అయితే ఒక రిఫరెన్స్ మనం చదువుదాం. మత్తయి సువార్త 5:10-12 వచనాలండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. రైట్, అక్కడ మనం చూస్తే పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం అనగా ఎవరైతే హింసింపబడతారో వారు ధన్యులు. మనందరికి కూడా తెలుసు, క్రైస్తవులందరి కొరకు కూడాను పరలోక రాజ్యము సిద్ధం చేయబడినది. అయితే ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రం చేసుకోవటానికి భూలోకం మీద మనం ఎలా జీవించాలి? క్రీస్తును కలిగిన వారముగా జీవించాలి. క్రీస్తులో మనకు దొరుకుతూ ఉన్నది మాదిరి ఏదైనా ఉంది అనగా క్రీస్తు శ్రమ అనుభవించాడు. ఆ శ్రమ ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని స్వంతం చేసుకోగలం. అవే క్రైస్తవ్యాన్ని ఎఫర్మేషన్ చేస్తాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. తర్వాత భాగంలో మనం చూసినట్లయితే ఇంకేంటి క్రైస్తవులముగా శ్రమల గురించి మనం తెలుసుకోవాలంటే బాధలు, శ్రమలు మరియు హింసలు, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఒక భాగం. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద అఫ్లిక్షన్స్, సఫరింగ్స్ అండ్ ద పెర్సిక్యూషన్స్ ఆర్
ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అవి ఒక భాగం, పార్ట్ అండ్ పార్సెల్. అనగా క్రైస్తవ జీవితాన్ని, శ్రమలను వేరు చేసి చూడటం వీలుపడదు. ఉదాహరణకి ఈ యొక్క చొక్కాయిని, ఈ చొక్కాయిలో ఉన్న దారాన్ని వేరుగా చూడటం సాధ్యమవుతుందా? ద థ్రెడ్ అండ్ ద క్లాత్, థ్రెడ్ అండ్ ద క్లాత్ ఆర్ ద పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ఎ షర్ట్. ఒక షర్ట్లో ఈ యొక్క దారం, ఈ యొక్క బట్ట ఎలా కలిసి ఉంటాయో క్రైస్తవ జీవితము శ్రమలు వేరు చేసి చూడటానికి వెళ్ళి, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో భాగం. ద సఫరింగ్స్, అఫ్లిక్షన్స్ అండ్ ద పెయిన్ అండ్ ద agony ఆర్ నాట్ ఓన్లీ ద పార్ట్, దే ఆర్ ద పార్ట్ అండ్ పార్సెల్. అనగా ఆ రెండింటిని కూడా విడదీయటము సాధ్యము కాదు. కాబట్టి క్రైస్తవులముగా మనం వాటి కొరకు ఎదురు చూడాలట. వీ నీడ్ టు అవాయిడ్ ఆర్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్, వీ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద సఫరింగ్. శ్రమను మనం సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, విశ్రాంతిని ఎక్స్పెక్ట్ చేస్తాం. పీస్ఫుల్గా మేము ఉండాలండి, మా ఏరియాలో పీస్ఫుల్గా మేము ఉండాలి, మా ఆరాధన సమాధానంగా జరగాలి, మా ఆరాధనకి ఎవరు అడ్డుకోకూడదు, మా విశ్వాసానికి ఎవరు అడ్డుకోకూడదు, మా సంఘానికి ఎవరు అడ్డుకోకూడదని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, ఈ నోట్స్లో మనం చూస్తూ ఉన్నాం, షుడ్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. ఇవన్నీ కూడాను క్రైస్తవ జీవితంలో భాగం. సో ఆ భాగాన్ని ఎందుకు మిస్ అవ్వాలి? మనం ఆ భాగాన్ని ఎందుకు మిస్ అవ్వాలి? ఆరాధన ఒక భాగం, వాక్యం ఒక భాగం, ఆత్మ నడిపింపు ఒక భాగం, ఆశీర్వాదం ఒక భాగం. ఆ భాగాల్లోనే ఏ భాగం ఉంది? శ్రమలు కూడా ఒక భాగమే, హింస కూడా ఒక భాగమే. ఒకవేళ శ్రమ, కష్టం క్రైస్తవ జీవితం నుండి ప్రక్కకు వెళ్ళినట్లయితే నేను అంటాను, క్రైస్తవ జీవితం అనేది అసంపూర్ణ జీవితం. ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ లైఫ్, ఇట్ ఈజ్ ఎ పార్షియల్. సగం మాత్రమే తప్ప సంపూర్ణ క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి ఉండినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్. యోహాను సువార్త 15:18 చూసినట్లయితే, యేసు ప్రభువారు వెళ్ళిపోయే ముందు తన యొక్క శిష్యులతో అంటూ ఉన్నాడు, లోకమందు మీకు శ్రమ కలుగును అని చెప్తూ ఉన్నాడు. యూ విల్ హ్యావ్ ద ట్రబుల్ ఇన్ ద వరల్డ్. మీ లోకంలో మీకు శ్రమ కలుగును, మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకనగా ఈ లోకము నన్ను ద్వేషించింది, ఈ లోకము నన్ను హింసించింది. యజమానుణ్ణి లోకము ద్వేషిస్తే యజమానుడి యొక్క శిష్యులను ఎలా లోకం ప్రేమిస్తుంది? ఇఫ్ ద వరల్డ్ హేట్స్ జీసస్, లోకము యేసుని ద్వేషిస్తే ఆ లోకము ఆయన శిష్యులను ఎలా ప్రేమిస్తుంది? లాజిక్ ఎప్పుడైనా మీకు అర్థమైందా? ఇఫ్ ద వరల్డ్ హేట్స్ జీసస్, లోకము యేసుని ద్వేషిస్తే యేసు అనుసరణలు ఎలా ప్రేమిస్తుంది? ఎవరైనా ఒక వ్యక్తి నన్ను ద్వేషించి నా కొడుకుల్ని ప్రేమిస్తూ ఉన్నారంటే అది సాధ్యమవుతుందా? ఒకవేళ అలా ప్రేమిస్తూ ఉన్నారంటే అదేమవుతుంది? కపట ప్రేమ అవుతుంది. అనేకమైన సందర్భాల్లో అనేకమైన ఫెలోషిప్లు, అనేకమైన క్రైస్తవ ఆర్గనైజేషన్స్ చేస్తున్న పని ఏదైనా ఉంది అనగా కపట ప్రేమ. వారికి ఏసంటే కష్టం, వారికి ఏసంటే నష్టం, యేసు వారి వ్యాపారానికి ఇబ్బంది. కానీ వారికి ఎవరు కావాలి? వారికి క్రైస్తవులు కావాలి. కారణం ఏమిటనగా క్రైస్తవులు బాగా వారికి ఓట్లతో గుద్దుతూ ఉంటారు. క్రైస్తవులు మరికొంతమంది వారికి సూట్ కేసులతో తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు, కనుక వారిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మర్చిపోకండి, ఇఫ్ ద వరల్డ్ హేట్స్ జీసస్, లోకము యేసుని ద్వేషిస్తే ఆయన యొక్క అనుసరణముగా అది మనల్ని ప్రేమిస్తుంది అని అనుకోవటం, అలా ఆశించటం కూడా కాపట్యం అవుతుంది. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని మనం చూస్తే, ఇవన్నీ కూడా మన జీవితంలో భాగం. వాటి కొరకు మనము ఎదురు చూడాలి. చివరికి మనం వెళ్ళే సమయానికి ఈ శ్రమలలో మనం ఏమి తెలుసుకోవాలనగా, దేవుడు విశ్వాసము ద్వారా విశ్వాసికి శ్రమలను సహించుటకు మరియు జయించుటకు
శక్తినిస్తాడు. శ్రమలను సహించడం మాత్రమే కాకుండా జయించటానికి, ఆ రెండింటిని మీరు రౌండప్ చేసుకోండి. సహించటానికి, జయించటానికి. గాడ్ నెవర్ ప్రామిసెస్ ఎ ట్రబుల్ ఫ్రీ లైఫ్. శ్రమ లేని జీవితాన్ని, కష్టం లేని జీవితాన్ని దేవుడు మనకెన్నడూ వాగ్దానం చేయలేదు. అయితే ఆయన చేసిన వాగ్దానం ఏదైనా ఉంది అంటే ఒకటే, హీ విల్ బి విత్ అస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ట్రబుల్స్. శ్రమ లేని జీవితాన్ని, కష్టం లేని జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేయలేదు. కానీ ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే శ్రమలలో ఆయన మనతో ఉంటాడు. శ్రమలను సహించటానికి ఆయన శక్తినిస్తాడు. శ్రమలను సహించటానికి ఆయన బలాన్ని ఇస్తాడు. శ్రమలను ఎదుర్కోవటానికి ఆయన మనకు తన యొక్క సన్నిధిని, తన యొక్క శక్తిని ఇస్తాడు. గాడ్ గ్రాంట్స్ హిస్ పవర్ అండ్ ప్రెజెన్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మధ్యలో, హింసల మధ్యలో దేవుడు తన సన్నిధిని, అదేవిధంగా తన శక్తిని, గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మధ్య, కష్టముల మధ్య క్రైస్తవులకు దేవుని సన్నిధి, దేవుని శక్తి దొరుకుతుంది. యోసేపునకు శ్రమల మధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదునకు శ్రమల మధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రవక్తలకు శ్రమల మధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. దానియేలునకు సింహాల బోనులో తోడుగా ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరెవరు అగ్నిగుండంలోనికి వెళ్లకుండా దేవుడు ఆపలేదు, కానీ వారితో పాటు అగ్నిగుండంలో ఉన్నాడు. సో మై డియర్ ఫెలో బ్రదర్స్, నా ప్రియ సహోదరులారా, గాడ్ నెవర్ ప్రామిస్ ఏ ట్రబుల్ ఫ్రీ క్రిస్టియన్ లైఫ్. శ్రమ లేని, కష్టం లేని క్రైస్తవ జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు. అయితే ఆయన వాగ్దానం ఏమిటనగా శ్రమల మధ్యలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. శ్రమలను ఎదుర్కోవటానికి ఆయన మనకు సహనాన్ని ఇస్తాడు. శ్రమలను ఎదుర్కోవటానికి ఆయన యొక్క శక్తి మనకు ఆయన ఇస్తాడు. అందుకే యోహాను సువార్తలో 16:33 ఆయన అంటాడు. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 16:33. ఎందుకు మనం శ్రమలను జయించవచ్చు, శ్రమలలో మనం ఎందుకు సహించవచ్చు అని మనం చూస్తే యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు. 16:33 యోహాను, నాయందు మీకు సమాధానము కలుగునట్లు, యు హ్యావ్ పీస్ విత్ మీ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చదవండి ఇంకా. మీతో చెప్పుచున్నాను, మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగునను. అవును, చదవండి, కంటిన్యూ చేయండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? లోకమును జయించి ఉన్నానని. లోకంలో మీకు శ్రమ కలుగుతూ ఉన్నా, లోకంలో మీకు ఇబ్బంది కలుగుతూ ఉన్నా మీరు ధైర్యం ఎందుకు తెచ్చుకోవాలి? మీ ప్రభుత్వం ఉందనా? ఎందుకు మీరు ధైర్యం తెచ్చుకోవాలి? లోకమంతా మీకు సపోర్ట్ చేస్తుందనా? దేనికి మీరు ధైర్యం తెచ్చుకోవాలి? మీ సంఘం అంతా మీతో పాటు ఉంటుందనా? కాదు. యూ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ ద వరల్డ్. మీరు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయితే మీరు ధైర్యాన్ని వదలకండి, మీరు భయానికి గురి కాకండి. ఎందుకనగా నేను లోకాన్ని జయించాను. ఐ హ్యావ్ కాంక్వర్డ్ ద వరల్డ్, ఐ హ్యావ్ కాంక్వర్డ్ ద ట్రబుల్స్. నేను లోకాన్ని జయించాను. లోకము ద్వారా వచ్చే శ్రమను నేను జయించాను. లోకము నాకు ఇచ్చిన హింసను నేను జయించాను. లోకము నా మీదకి తెచ్చిన నిందను నేను జయించాను. లోకము నా మీదకి తెచ్చిన మరణాన్ని జయించాను. నేను జయించాను కనుక, మీరు నాతో ఉన్నారు కనుక, నేను మీలో ఉన్నాను కనుక మీ ధైర్యాన్ని మీరు వదలకండి. సో శ్రమలలో విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రమలు లేని జీవితం దేవుడు వాగ్దానం చేయలేదు. అయితే ఆయన చేసిన వాగ్దానం ఒకటే, ఐ విల్ బి విత్ యూ, మై పవర్ ఈజ్ అవైలబుల్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా సన్నిధి మీకు చాలు, నా శక్తి మీకు చాలు, నా కృప మీకు చాలు అన్న విషయాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు విశ్వాసము ద్వారా విశ్వాసికి శ్రమలను సహించుటకు, ఆ శ్రమలను జయించుటకు తన శక్తిని, తన యొక్క జయాన్ని, తన యొక్క సన్నిధిని ఇస్తాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం నాకు తెచ్చుకోవాలి. 78వ పేజీలో మనం చూస్తే దేవుని ఏర్పాటులో బాధలు, శ్రమలు మరియు హింసలు ఇవన్నీ కూడా ఎవరి ఏర్పాటట? ఎవరి ఏర్పాటు? శ్రమ,
యోసేపునకు శ్రమ ఎవరి ఏర్పాటు? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఎవరి ఏర్పాటు? బాధలు, శ్రమలు, హింసలు, కష్టం ఎవరు మన కొరకు ఏర్పాటు చేస్తారు అని మనం చూస్తాం దేవుని ఏర్పాటులో బాధలు, శ్రమలు మరియు హింసలు ఇవన్నీ మంచి ఉద్దేశాలు నెరవేరుస్తాయి. ఎందుకు మంచి ఉద్దేశాలు నెరవేరుస్తాయి? దీని వెనుక ఎవరున్నారు? దేవుడి ఏర్పాటు ఉంది కాబట్టి. సో ఎవరి ఏర్పాటు అని కనిపిస్తుంది అక్కడ, మీరు చూడండి ఒకసారి చదవండి, లేకపోతే 78వ పేజీలో దేవుని ఏర్పాటులో బాధలు, దేవుని ఏర్పాటులో శ్రమలు, దేవుని ఏర్పాటులో హింసలు. కాబట్టి అవి దేవుని ఏర్పాటులో నుండి బయటికి వస్తే దేవునిలో నుండి కీడు బయటకు వస్తుందా? దేవునిలో నుండి దుష్టత్వం బయటకు వస్తుందా? అది దేవుని ఏర్పాటుల్లో ఉన్నాయి కనుక అవన్నీ కూడా మంచి ఉద్దేశాలను నెరవేర్చుతాయి. అవి దేవుని మార్గములను మనకు బోధించటానికి. సో దేవుడు ఎందుకు శ్రమలను, బాధలను, హింసను తన ఏర్పాటులో ఉంచుతూ ఉన్నాడంటే దేవుని మార్గం, దేవుని ఉద్దేశం మనం తెలుసుకొనిన దాని కారణం వలన మంచి ఉద్దేశము నెరవేరుతుంది. సో ప్రతి శ్రమ వెనుక, ప్రతి కష్టము వెనుక, ప్రతి హింస వెనుక, ప్రతి నింద వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని దాచి ఉంచాడు అని ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన అవసరత ఉంది. అందుకే 119వ కీర్తనలో 71వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. 119వ కీర్తన 71వ వచనం. 119:71 అండి. శ్రమ కలుగుట నాకు మేలు అంటాడు ఆయన. 119:71 ఒకసారి చదవండి ఎవరైనా. 119:71 వచనం కీర్తన. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ కలుగుట నాకు మేలు. ఆ పదం మీరు చూసారా లేదా? దాని చుట్టూ రౌండప్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. నేను నీ కట్టడలను, నేను నీ శాసనములను, నేను నీ మార్గములను, నేను నీ ఆజ్ఞలను, నేను నీ ఆలోచనలను నేర్చుకోవటం కొరకు ఏది నాకు మేలు చేసింది? శ్రమ కలుగుట, శ్రమ నొంది ఉండుట నాకు మేలు ఉంది. కారణం ఏమిటనగా శ్రమ వెనుక, బాధ వెనుక మంచి మేలు ఎందుకు జరిగిందనగా దేవుడే ఈ శ్రమలను, తన మార్గమును, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఇచ్చాడు. కనుక శ్రమలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుతాయి అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. అక్కడికి మనం వెళ్దాం. వరుసగా నేను చదువుకొని ముందుకు వెళ్తాను. ఇంకా శ్రమల్లో మనం గుర్తించవలసింది ఏమిటనగా శ్రమల ద్వారా దేవుడు తన బిడ్డలను నీతిలో క్రమపరుస్తాడు. అదేవిధంగా ఆయన శిక్షణ ఇస్తాడు. హీ విల్ ట్రైన్ అస్. అక్కడ మనం చూస్తే హీ ఈజ్ నాట్ పనిష్. అక్కడ మనం చూస్తే శిక్ష కాదు. ఇట్ ఈజ్ నాట్ ద పనిష్మెంట్. సఫరింగ్ ఈజ్ నాట్ ద పనిష్మెంట్. ఎఫ్లిక్షన్స్ ఆర్ ద నాట్ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. శ్రమలు, కష్టాలు మనకు దేవుడి శిక్ష కాదు, కానీ నీతిలో క్రమపరుచుట. డిసిప్లైనింగ్ అస్ ఇన్ ద రైచియస్నెస్ అంటాడు. నీతిలో క్రమం పరచటానికి, లేకపోతే క్రమశిక్షణ. శిక్షణ వేరు, శిక్ష వేరు. అఫ్కోర్స్ శిక్షణలో శిక్ష ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ క్రమశిక్షణ ఫైనల్కి వచ్చే సమయానికి అదేమిస్తుంది? మెరిట్ ఇస్తుంది, బహుమానాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుడు శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తాడనగా క్రమపరుస్తాడు, శిక్షణ ఇస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12:5-11 చూస్తే దేవుడు తను ప్రేమించి వారిని గద్దిస్తాడు, కుమారుని ఆయన గద్దిస్తాడు అన్న ఆ రిఫరెన్స్లు ఉంటాయి. దాని తర్వాత మనం చూస్తే శ్రమలు మన విశ్వాసమును పరీక్షించుటకు, అదేవిధంగా మన విశ్వాసమును నిరూపించటానికి. సఫరింగ్స్ ఆర్ ద ప్రూఫ్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసానికి అసలైన పరీక్ష ఎప్పుడో తెలుసా? ఆశీర్వాదం వచ్చినప్పుడు కాదు.
మన యొక్క విశ్వాసం బలమైనది, దృఢమైనది అని ఎప్పుడు అంటే మనం అడిగినవన్నీ దేవుడిచ్చినప్పుడు, మనం కోరుకున్నవన్నీ దేవుడిచ్చినప్పుడు, మనం ఆశించినవన్నీ దొరుకుతూ ఉండినప్పుడు నిజమైన విశ్వాసం కాదది. నిజమైన విశ్వాసం ఎప్పుడు నిగ్గు తేలుతుంది అనగా ఎప్పుడు? శ్రమలో. సో మన శ్రమలు, మన కష్టములు దేనిని నిరూపిస్తాయి అని మనం చూస్తే మన విశ్వాసాన్ని నిరూపిస్తాయి. అవర్ సఫరింగ్స్ ఆర్ ద ప్రూఫ్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి రుజువు, మన విశ్వాసానికి నిరూపణ, మన యొక్క విశ్వాసాన్ని నిరూపించేవి ఏవైనా ఉన్నాయనగా శ్రమలు. అందుకే మన విశ్వాసమును పరీక్షించుటకు, అదేవిధంగా మరియు నిరూపించుట కొరకు శ్రమలు మనకు కలుగుతాయి అన్న విషయాన్ని మనము నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శ్రమలు ఏమి చేస్తాయి అని మనం చూస్తే ఈ శ్రమలు మనలను తగ్గిస్తాయి. ద సఫరింగ్స్ మేక్స్ అస్ హంబుల్. మనలను తగ్గిస్తాయి. అవి మనలను అణిచిపెడతాయి. మన శరీరాన్ని అణిచిపెడతాయి. మన శక్తిని అణిచిపెడతాయి. ఎప్పుడైతే మనము అనగార్చబడతామో, ఎప్పుడైతే మనము నొక్కబడతామో, ఎప్పుడైతే మనము తగ్గబడతామో, ఎవరిపైన మనం ఆధారపడటం ప్రారంభిస్తాం? దేవుడిపైన ఆధారపడటం ప్రారంభిస్తాం. మన శక్తితో అన్నీ మనం చేసేటప్పుడు, మన జ్ఞానముతో అన్నీ మనం చేసేసేటప్పుడు, మన డబ్బుతో అన్నీ మనం చేసేటప్పుడు మన దేవుడిపైన ఆధారపడతామా? ఆధారపడటం సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వదు. ఎప్పుడు అనగా మన శక్తి ఎండిపోవాలి, మన బలమంతా కూడా డ్రైన్ అయిపోవాలి. అనగా మన శక్తి, మన బలం ఇవన్నీ కూడా ఎప్పుడు డ్రైన్ అవుతాయి, ఎండిపోతాయి, ఆవిరైపోతాయి అనగా శ్రమలు కలిగినప్పుడు. అప్పుడు మనము ఎవరి మీద పడతాం? క్రీస్తు అన్న బండ మీద పడతాం. ఆయన మీద మనం లీప్ అవుతాం. ఆయన పైన మనం ఆనుకుంటాం. ఆయన పైన మనం ఆధారపడతాం. అవి ఎప్పుడు అనగా మనకు శ్రమ వచ్చినప్పుడు మాత్రమే. శ్రమ కలిగినప్పుడు మనము తగ్గుతాం. శ్రమ కలిగినప్పుడు మనము దీనులుగా మారుతాం. ఆ రీతిగా దేవుణ్ణి ఆధారము చేసుకుంటాం. రిఫరెన్స్లు మీరు చూడవచ్చు. అదేవిధముగా శ్రమ కలిగినప్పుడు మాత్రమే మనలను మనమే మహిమపరచుకొనుటకు బదులుగా ఈ శ్రమలలో మనం ఎవరిని మహిమపరచటం మొదలు పెడతాం? దేవుని మహిమపరచడం. సో శ్రమలు కాజెస్ టు గ్లోరిఫై గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ సెల్స్. మనలను మనమే మహిమపరచుకోకుండా, మనకు మనమే అతిశయం అయిపోకుండా, మనకు మనమే గొప్పగా భావించుకోకుండా మనము దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచటం మొదలు పెడతాము అంటే ఎప్పుడు అనగా శ్రమను అనుభవించినప్పుడు, ఆ శ్రమలలో దేవుని సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు మనము దేవుని నుండి సహాయాన్ని పొందుకొని ఎవరిని మనం మహిమపరుస్తాం? దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి శ్రమలు దేవుణ్ణి మహిమపరచుట కొరకు మనకు సహాయం చేస్తాయి. ఇంకా ఈ శ్రమలు మనల్ని ఏమి చేస్తాయి అనగా ఈ శ్రమల ద్వారా శ్రమ పొందుచున్న ఇతరులకు సహాయం చేసి ఓదార్చుటకు మనలను సంసిద్ధం చేస్తాయి. ఒకవేళ శ్రమ రాకపోతే, శ్రమ పడిన వారు మన ఎదుటకు వచ్చినప్పుడు, శ్రమ పడిన వారు మనలను తారసపడినప్పుడు మనం వారిని ఆదరించడం అవుతుందా? మనము శ్రమ గుండా వెళ్ళాము కనుక, ఆ శ్రమ వెనుక నొప్పి మనకు తెలుసు కనుక, ఆ శ్రమ వెనుక బాధ మనకు తెలుసు కనుక, ఆ శ్రమలలో మనం వెళ్ళాము కనుక, ఆ శ్రమ ఎంత మానసిక నొప్పిని, మానసిక క్షోభను కలిగిస్తుందో మనకు తెలుసు కనుక, అవతల వ్యక్తి శ్రమతో మన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా శ్రమలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, కష్టంలో ఉన్నానంటే మనం వారిని ఆదరించడం సాధ్యమవుతుందా లేదా? ఎందుకనగా మనకు ఆ నొప్పి తెలుసు. శ్రమ ఎంత ఇబ్బందిని కలిగిస్తుందో మనకు తెలుసు. మనం కూడా వారి యొక్క నొప్పిని మన నొప్పిగా భావిస్తాం. చాలా సందర్భాలలో చాలామంది చూసినట్లయితే వారి జీవితంలో ఎటువంటి శ్రమ కష్టం గుండా వెళ్ళినట్టుగా ఉండదు. ఆకలి వేస్తూ ఉందంటే ఆకలి అంటే వారికి తెలియదు. కారణం ఏమిటి? వారు ఎప్పుడు కూడా ఆకలి గుండా వెళ్ళలేదు. ఎవరికైనా సహాయము
చేయాలంటే సహాయమా, ఎందుకు చేయాలి అన్న దాంతో ఉంటారు. ఎందుకనగా అంతకుముందు ఎప్పుడు కూడా వారు వేరే వారి సహాయాన్ని అర్జించవలసిన అవసరత లేదు. కానీ ఎవరైతే శ్రమ గుండా వెళ్తారో, కష్టం గుండా వెళ్తారో, పేదరికం గుండా వెళ్తారో, నిందల గుండా వెళ్తారో, అవతల వ్యక్తులు ఇతరులు శ్రమలను అనుభవిస్తూ ఉండినప్పుడు వారిని చూసి వారు దూరముగా ఉండటానికి బదులుగా వారు ఏం చేస్తారు, వారిని ఆదరిస్తారు. దే విల్ కంఫర్ట్ దెమ్, వారిని ఆదరిస్తారు. దే హెల్ప్ అదర్స్ బికాస్ దే నో ద పెయిన్ ఆఫ్ సఫరింగ్. వేదన, శ్రమ వారికి తెలుసు కనుక ఇతరులను వారు ఆదరించగలుగుతారు, ఇతరులను వారు సహాయం చేయగలుగుతారు. కాబట్టి శ్రమ లేకపోతే ఇతరులను ఆదరించటం కూడా మనకు చేత కాదు. ఇతరులను మనం ఆదరించగలగాలి అంటే, శ్రమలలో ఉన్న వారిని మనం ఆదరించగలగాలి అంటే మనం ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆకలిని ఎరుగకుండా ఆకలిని తీర్చే పరిస్థితి ఎవరికి సాధ్యము కాదు కనుక శ్రమను అనుభవిస్తేనే తప్ప శ్రమలో ఉన్న వారిని మనము ఆదరించలేము, లేకపోతే వారిని వాదార్చలేము అన్న విషయాన్ని మనం చూస్తాము. అందుకే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చూస్తే పౌలు అంటాడు, మేము ఈ శ్రమలను పొందుకున్నాం, ఈ శ్రమలను అనుభవించాము. ఎందుకంటే మాకు విశ్వాసం లేకని కాదు, మాకు నమ్మకం లేకని కాదు. ఎందుకు దేవుడు మాకు ఈ శ్రమలను అనుమతించాడు అంటే శ్రమనొందుచు ఉన్న ఇతరులను మేము ఆదరించలాగున ఆ క్రీస్తే మాకు ఈ శ్రమలను కలిగించాడన్న విషయాన్ని 2వ కొరింథీ పత్రికలో పౌలు 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. సో శ్రమల గురించి విశ్వాసులు తెలుసుకోవాల్సిన విషయము ఇదే.